మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ధ్యాసను చెదరగొట్టడం శత్రు యొక్క ప్రణాళిక. ప్రతి ఆటంకం దేవుడు మీకోసం సిద్ధం చేసిన విజయం నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. దేవుని ప్రణాళిక నుండి మిమ్మల్ని దూరం చేయడానికి సాతాను ఉపయోగించే సూక్ష్మమైన వ్యూహాలలో నిరుత్సాహం ఒకటి. 1 సమూయేలు 17లో గొలియాతు దావీదును చిన్నచూపు చూస్తూ అతనిని శపిస్తూ నిరుత్సాహపరచడానికి ప్రయత్నించాడు. నిరుత్సాహం అనేది నీ ఉద్దేశం, విశ్వాసం మరియు పట్టుదల నుండి నిన్ను దూరం చేయడానికి ఉద్దేశించిన ఒక ఆయుధం. కానీ మీరు యేసునామంపై విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసంతో వేసే ప్రతి అడుగు విజయానికి మార్గం సిద్ధం చేస్తుంది. అందువల్ల నీ విశ్వాసపు కదలికలను ప్రార్థనా గదిలో నేర్చుకో. నీ ఆరాధన గది నీ శిక్షణ స్థలము మరియు సురక్షితమైన ఆశ్రయం. 2 సమూయేలు 22:35లో నా చేతులకు యుద్ధము చేయ నేర్పవాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. దావీదు వీణ మరియు ఇతర వాయిద్యాలను వాయిస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు అతని చేతులకు వేళ్లకు శిక్షణ ఇచ్చాడు. దేవుడు అతనికి మొదటి కదలికగా సింహాన్ని జయించడం నేర్పాడు. ఆ తర్వాత ఎలుగుబంటిని ఎదుర్కోవడం నేర్పాడు. ఇవన్నీ అతనిని తన జీవితంలో గొలియాతుని ఎదుర్కొనేందుకు సిద్ధం చేశాయి. నీకు నిరుత్సాహంగా లేదా పరధ్యానంగా అనిపిస్తే నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి నిన్ను విజయం వైపు నడిపించే ఆయనను గట్టిగా పట్టుకో. యేసు నామములో ప్రార్థించండి మరియు మీ తదుపరి అడుగు కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని సిద్ధం చేయనివ్వండి. నిరుత్సాహపడవద్దు. యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. ఆయన నీ ప్రార్థనలన్నిటికీ సమాధానం ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.